పాయసం చేస్తాను అనమాట. పాలు తీసుకున్నాను, 1.5 లీటర్ పాలండి. వీటిని ఇలా కలుపుతూ ఉండాలండి, బాగా మరగబెట్టుకోవాలి పాలను. పాయసం కావాల్సిన పదార్థాలండి, వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లైట్ ఫ్రై చేసుకొని దాంట్లో వేయాలండి. పాయసంలో జీడిపప్పు, తేజ్పత్తాకు, ఎలాచి, ఇది పాయస్ రైస్ అండి, గోవింద్ రైస్ అంటారు ఇక్కడ. బెల్లం అండి. నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. దీంట్లో స్పూన్ వేసుకున్నానండి. లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా అయితే చాలండి. తీసేసుకుంటున్నాను బౌల్లో. ఈ నీళ్ళని ఎలా చేసుకుంటామండి, తేజ్పత్తాకు వేసుకుంటాము. ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, పాలు బాగా మరిగి బియ్యం వేస్తున్నామండి. రైస్ చూసారు కదా, అంత పాలులో దీంతో కొద్దిగా మాత్రమే రైస్ వేసాము. ఎక్కువ వేయలేదండి, ఎక్కువ వేస్తే బాగా అవ్వదు. చూసారా ఇలా కరుగుతుంది. కరుగుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. దీంట్లో నీళ్ళు వేయకూడదండి. ఈ పాలలో నీళ్ళు వేస్తే రుచి ఉండదు పాయసం. కలర్ ఎలా వచ్చింది, ఇది పాలలో ఉడికించాలండి. గాజు వేసేస్తున్నా, తేజ్పత్తా వేస్తాను, అలాగే నెయ్యి కూడా వేసేయాలి. మీరు బెల్లం బదులుగా పంచదార కూడా వాడుకోవచ్చు. ఎలాంటివి మీరు గుండ చేసి కూడా వేసుకోవచ్చు. ఇగోటండి, కంప్లీట్ అయిపోయింది మన పాయసం. దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ఇగోటండి, మన పాయసం రెడీ.